అలా ఫ్రెండ్స్ ఇంట్లో బోర్ కొట్టి ఇలా బయటకొచ్చామండి. స్మార్ట్ బజార్‌కి వచ్చి ఏదైనా సరుకులు కొందాము అంటే స్టార్టింగ్ మాకు ఈ బట్టలే కనిపించాయి. సరేలే అని ట్రై చేద్దామని జీన్స్ మీద ఈ టాప్ చూశాను. బట్ ఓకే అనిపించింది. మా ఆయన ఏందంటే జీన్స్ ట్రై చేస్తున్నాడు. చూడండి చాలా బాగున్నాయి రెగ్యులర్ వేర్‌కి టాప్స్ కూడా అండర్ బడ్జెట్‌లోనే 300, 500 లోపలే. సో నాకు ఈ జీన్స్, టీ షర్ట్ నచ్చి ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఒక కారణం వల్ల తీసుకోలేదు. ఏందంటారు ఇగో హ్యాండ్స్ లేవు దానికి. సో ఇంక సరేలే ఇంక వేరే ఏమన్నా చూద్దామని టీ షర్ట్స్ అవి చూస్తున్నాను. ఒక బ్లాక్ కలర్ అదేంతో బ్లాక్ అండ్ వైట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పోద్ది. ఇది కూడా చూశాను బట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. సో వద్దనుకున్నాను. ఇంక వేరే ఏమన్నా చూస్తూ ఉన్నాను. ఈ అమ్మాయి క్లిక్ అయిపోయింది ఫ్రేమ్లో. చూడండి చాలా బాగున్నాయి. క్లాత్ కూడా బాగుంది. మా బుడిగాడికి ఏమన్నా చూడు అంటే మా ఆయన సర్లేని టీ షర్ట్స్ చూశాను. కొంచెం పెద్ద సైజే ఉన్నాయి కానీ మా బుడిగాడికి సరిపోయే సైజు లేదు, బక్కపిల్ల కదా. సర్లే నేను టీ షర్ట్ చూసాను కానీ మా ఆయనకి నచ్చలేదు, వద్దన్నాడు. ఇవేంటో ముద్దుగా భలే ఉన్నాయి డిజైన్గా టేబుల్ మీద అలా పెట్టుకోవడానికి. ఈ ఫ్లవర్స్ ఏం చేస్తారో నాకు తెలియదు కానీ చాలా ఉన్నాయండి చూడండి. ఇవి మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో నేను ఇంకా షాపింగ్ మొదలెట్టేసాను. మీరు ఒకటి చూడండి, ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ ఉండేవి తీసుకోమాకండి. ఎందుకంటారా ఫ్రంట్ సైడ్ ఉండేవి తొందరగా ఎక్స్పైర్ అయ్యి ఉంటాయి. వెనక సైడ్ ఉండేటివి డేట్ ఎక్కువ రోజులు ఉంటాయి. కావాలంటే మీరు చూడండి, ఇవి ఫ్రంట్ సైడ్వి. నేను బ్యాక్ సైడ్ నుంచి తీసేటివి చూడండి. 2026 వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది. సో ఖచ్చితంగా ఎప్పుడైనా కింద వెనకవే తీసుకోండి. ఏం టైంపాస్ కాక వస్తాయి బియ్యంలో గిన్నె రీల్స్ చూసేసి నేను ట్రై చేద్దామని చెప్పేసి అలా బూట్స్ పెట్టి వచ్చేసాను. ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా చూద్దామా అంటే అస్సలు బాగాలేవండి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే వాళ్ళకి ఇలాంటివి వస్తాయేమో నాకు తెలియదు కానీ ఈ ఆకు పేరెంట్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఫైనల్గా మా షాపింగ్ అయిపోయి అన్ని సంచులు సర్దేసుకొని వచ్చి